హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పవిత్రాస్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈజీగా పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 లవంగాలు అలాగే ఒక దాల్చిన చెక్క వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అందులోనే ఒక 4-5 పచ్చిమిర్చి అలాగే ఒక ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఇలా టమాటా ముక్కల్ని కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని కలుపుకోవాలి. టమాటాలని మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటాలు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే చిటికెడంత పసుపు వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. మీ కాడ ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి. చూడండి, పన్నీర్ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని అందులోనే ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకొని కలుపుకోండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి చిటపటలాడనివ్వాలి. పోపు మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. గ్రేవీ సగం కుక్ అయిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడంత గరం మసాలా, కొంచెమంత ధనియాల పొడి, అలాగే కొంచెమంత కసూరి మెంతి వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, గ్రేవీ కుక్ అయిపోయింది. ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.